అందరికీ నమస్కారం. డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది కదా! కాబట్టి ధనుర్మాస వ్రతం లేదా గోదాదేవి వ్రతం ఎలా చేయాలి? అలాగే గోదాదేవి ఈ వ్రతాన్ని ఎప్పటి నుంచి మొదలుపెట్టింది? ఈ వ్రతాన్ని అసలు ముందుగా ఎవరు చేశారు? అనే దాని గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో "రారి రారే తానాలాడంగా ఏ గంగా" అంటూ గోపికలంతా ఒకరినొకరు పిలుచుకుంటూ, ఆడుతూ, పాడుతూ శ్రీకృష్ణుడిని చేరి శ్రీకృష్ణుడి కోసం చేసిన వ్రతమే గోదాదేవి లోకహితం కోసం ఆచరించింది. లోకంలో బాగుపడాలి అని కోరిక ఉన్న వాళ్ళందరి కోసం ఈ వ్రతమని గోదాదేవి ఆచరించిన వ్రతమే ధనుర్మాస వ్రతం, మార్గళి వ్రతం, తిరుప్పావై వ్రతం, స్నాన వ్రతం, శ్రీ వ్రతం అంటారు. ఇలా ఈ వ్రతానికి ఇన్ని పేర్లున్నాయి. ఈ వ్రతాన్ని డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14 తారీఖు వరకు చేసుకుంటాము. గోదాదేవి ఈ వ్రతాన్ని ఇప్పటి తమిళనాడులో శ్రీవెల్లిపుత్తూర్ అనే ఊరిలో చేసింది. ఈ వ్రతాన్ని లోకమంతటికీ తెలియడానికి 30 పాటలు పాడి అందించింది. ఈ పాటలు ద్రావిడ భాషలో ఉంటాయి. మనం ఈ వ్రతాన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. 30 రోజులు చేసుకునే ఈ వ్రతాన్ని గోదాదేవి ఎప్పుడు చేసింది? ఎందుకు చేసింది? అసలు ఈ గోదాదేవి ఎవరు? అనే విషయాలన్నీ తెలుసుకుందాం. గోదాదేవి శ్రీవెల్లిపుత్తూర్ ఈనాటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లోగోలో ఉండే రాజగోపుర చిహ్నం అదే శ్రీవెల్లిపుత్తూర్ గోపురం. ఈ ఊరిలో ఉండే ఒక చిన్న పాప కలియుగం ఆరంభమైన తర్వాత 43వ సంవత్సరంలో పుట్టింది. ఇప్పటికి 5125 సంవత్సరాల క్రితం ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించింది. అదే వ్రతాన్ని ఈనాటికి మనం జరుపుకుంటున్నాము. దీనికి కారణం ఆ వ్రతంలో ఉండే గొప్పతనం, అలాగే ఆ వ్రతంలో ఉండే సారం ఎంత గొప్పదో మనం ఈ పాటికే ఊహించాలి. అయితే శ్రీవెల్లిపుత్తూర్‌లో మన ఆసియా ఖండంలోని అతిపెద్ద రాజగోపురం కలిగిన ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో ప్రపంచాన్నే కడుపులో పెట్టుకున్న వటపత్ర సాయి కొలువై ఉంటాడు. అయితే ఆ ఆలయానికి పక్కన బట్టచిత్తులు అనే పేరున్న ఒక విష్ణు చిత్తుల వారు ఒక తోట వేసి అందులో తులసి మొక్కలు పెంచి రోజు తులసి మాలలు కట్టి స్వామివారికి అర్పిస్తారు. ఎప్పుడూ భగవత్ సేవలోనే ఉంటారు. ఒకరోజు ఆయనకి గోదాదేవి లభించింది. ఎలా అంటే, తులసి కోటలో మాలలు కట్టే మండపం వైపు నుంచి ఒక చిన్న పసిపాప ఏడుపు వినిపించింది. వెళ్లి చూస్తే అక్కడ చిన్న పాపుంది. ఆయన ఆ పాపని ఎత్తుకొని భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించి, మాలికలు కట్టే చోట లభించింది కాబట్టి కోడాయి అని పేరు పెట్టారు. తమిళంలో మాలికను కోడాయ్ అంటారు. అయితే అందరూ పిలిచి పిలిచి గోదా అయింది. యశోదమ్మ శ్రీకృష్ణుడిని ఎలా అల్లారు ముద్దుగా పెంచిందో, అలా విష్ణు చిత్తుల వారు గోదాదేవిని పెంచారు. ఆ పాపని కృష్ణుడిలాగా అలంకరించి, నెమలి పించం, అలాగే గురుగింజల మాలతో తనని తాను యశోదమ్మలా భావించి, ఆ చిన్న పాపను శ్రీకృష్ణుడిలా భావించి ఎన్నో పాటలు పాడేవారు. అలా చిన్నప్పటి నుంచి కొడాయ్ శ్రీకృష్ణుడి పైన ఎంతో ప్రేమను పెంచుకుంది. అలా ఉండగా ఒకరోజు విష్ణు చిత్తుల వారు తులసి తీసుకొని మాలలుగా కట్టి బుట్టలో పెట్టి తోట పని చేసుకోవడానికి వెళ్తారు. ఆ సమయంలో ఈ పాప నేను కృష్ణుణ్ణి ఎలాగైనా చూడాలి అని, ఆడుకోవాలని, పొందాలని అనుకొని ఆ బుట్టలో ఉన్న మాలలు తీసుకొని తను వేసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే బావి వైపు తను వెళ్ళి తనని తాను బావిలో చూసుకొని స్వామి సౌందర్యానికి ఈడు జోడుగా నేను సరిపోతానా లేదా అని అనుకుంటూ ఉండేది. చూసుకోవడం అయిపోయాక మళ్ళీ ఆ మాలలు తీసి బుట్టలో పెట్టి యథావిధిగా ఆడుకోడానికి వెళ్ళిపోయేది. దేవుడి కోసం పెట్టిన ఈ మాలని ధరించడం ఒకరోజు విష్ణు చిత్తుల వారు చూసి ఆ పాపను కోప్పడ్డారు. ఇవన్నీ ఎంగిలి, ఉచ్ఛిష్టం అయిపోయాయి కదా! ఇక ఈ వేళ దేవుడికి సమర్పించలేం కదా! అని కోప్పడ్డారు. మాలలు కట్టేటప్పుడు వాసన చూడడమే తప్పని నేను ముక్కుకి గుడ్డ అడ్డం పెట్టుకొని మాల కడుతుంటే నువ్వు సాక్షాత్తు మాలనే వేసుకుంటావా అని కోప్పడ్డారు. ఇక గోదాదేవికి కోపమొచ్చి బాధతో అన్నం తినకుండా వెళ్లి పడుకుంది. విష్ణు చిత్తుల వారు కూడా బాధతో అన్నం తినకుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే కలలో వటపత్ర సాయి వచ్చి, "మామగారు ఏంటి మాలలు పట్టుకు రాలేదు ఈవేళ" అని అడుగుతారు. వీరికి ఆశ్చర్యం వేసి, "మా పిల్ల ఇలా మాలలు ధరించి అవి ఉచ్ఛిష్టమైపోయాయి. కొత్త మాలలు వేసి తెచ్చే సమయం కూడా లేకపోయింది"
క్షమించు స్వామి అని అంటాడు. దానికి స్వామివారు నవ్వి, "రోజూ ఈ పిల్ల ఇలానే చేస్తుందయ్యా. నువ్వు రోజు నాకు ఉచ్చిష్టమాలలే సమర్పిస్తున్నావు" అనంటాడు. దాంతో విష్ణు చిత్తుల వారు సాష్టాంగం పెట్టేసి క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు స్వామివారు, "నాకు గోదాదేవి కేశములను తాకిన నూతన సువాసన పెంచుకున్న ఆ మాలలే కావాలి" అనంటాడు. దాంతో విష్ణు చిత్తుల వారు ఆశ్చర్యంతో, "గోదాదేవి మానవ రూపం కాదు, మమ్మల్ని కాపాడ్డానికి వచ్చిన తల్లి" అని అనుకోకుండా తమిళంలో ఆండాల్ అనంటారు. అంటే కాపాడడానికి వచ్చిన తల్లి అనర్థం. ఇక అప్పటి నుంచి విష్ణు చిత్తుల వారు రోజు మాలలు తెచ్చి గోదాదేవికి అర్పించి, ఆ తర్వాత వటపత్ర సాయికి అర్పించేవారు. ఇక ఆ పాప పెరిగి పెద్దయి పెళ్లి వయసుకొచ్చింది. పెళ్లి చేద్దామంటే గోదాదేవి లౌకికులని ఎవ్వరిని నేను వివాహం ఆడను అని చెప్తుంది. నేను కృష్ణుడికే చెందిన దాన్ని. నేను స్వామి ఆరాధనలోనే ఉంటాను అని చెప్పేసరికి ఆయనకి పెద్ద కష్టమొచ్చి పడింది. దేవుడిని మనమెలా పెళ్లాడగలం తల్లి అననగా, అప్పుడు గోదాదేవి, "లేదు నాన్న, దేవుడు ఎలా ఉంటాడు చెప్పు? ఎక్కడుంటాడు చెప్పు? ఎలా చూడాలో చెప్పు" అని అడిగింది. దానికి విష్ణు చిత్తుల వారు, "దేవుడు లేని చోట అంటూ లేదు. దేవుడు అంతా ఉంటాడు. కానీ మనకు కనిపించడు. కనిపించడం కోసం 5 స్థానాలు పెట్టుకున్నాడమ్మా. అందులో ఒకటి వైకుంఠం అంటారు. అక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే కనిపిస్తాడు. అందరికి దొరకడు. కానీ ఈ లోకంలో వాళ్ళకి కనిపించడం కోసం ఒక మెట్టు కిందకి దిగి వచ్చాడు. ఆ చోటే పాల్కడలి. పాల్కడలిలో ఆదిశేషువు పైన పవళించుంటాడు. కానీ అక్కడికి అందరూ పోలేరు కనుక ఆయన ఈ ప్రపంచంలో సృష్టి, స్థితి, లయలు చేసుకోవడం కోసం అనేక అవతారములుగా దిగొస్తాడు. అది కూడా కాల పరిమితం, స్థల పరిమితం కనుక ఆయనే మన అందరి గుండెల్లో వచ్చుంటాడు. మన అందరిలో ఉంటాడు. అది కూడా మనకి ఉపయోగపడదు కాబట్టి సామాన్యుల కోసం మనం చూడ్డానికి, వెళ్ళడానికి అవకాశం ఇస్తూ ఉండడానికి ఆలయాల్లో ఉంటాడు తల్లి. అది కూడా మన ఇంట్లో కానీ, గుడిలో కానీ అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు గోదాదేవి, "అయితే నేను మనూర్లో ఉన్న వటపత్ర సాయి దగ్గరికి వెళ్లి పలకరిస్తాను" అని గుడికి వెళ్తుంది. వెళ్ళి యోగక్షేమాలు అడుగుతుంది. కానీ ఏమీ మాట్లాడడు. చాలా దిగులు పడి, "మన కోసం వచ్చాడన్నావే నాన్న, పలకరిస్తే పలకడే, మాట్లాడిస్తే మాట్లాడడే, కదిలిస్తే కదలడే" అంటుంది. మనమెలా ప్రసన్నం చేసుకోవాలి? అసలు ఎవరన్నా ఇలా ప్రసన్నం చేసుకున్నారా? అని అడుగుతుంది. దాంతో విష్ణు చిత్తుల వారు అనేక దివ్య దేశాలను చూపిస్తాడు. అన్నిటిలోకి గోదాదేవికి రంగనాయకుల స్వామి బాగా నచ్చుతాడు. "నేను రంగనాథ స్వామిని పొందడానికి ప్రయత్నం చేస్తాను. ఇదివరకు ఇలా ఎవరైనా పొందిన వాళ్ళున్నారా నాన్న అని అడుగుతుంది. "ఉన్నారు తల్లి. ఒక 100 ఏళ్ల నాడు నందగోకులంలో గోపికలు శ్రీకృష్ణుడిని పొందారు" అని ఇలా వివరిస్తాడు. శ్రీకృష్ణుడు నందగోకులంలో పెరిగే రోజుల్లో ఆయన్ని కోరుకొని గోపికలందరూ ఒక వ్రతాన్ని ఆచరించారు. ఎలా అంటే, ఒకనాడు స్వామి ఆశ్వయుజ పౌర్ణమి నాడు యమునా నది తీరానికి గోపికలందరినీ రమ్మన్నాడు. వాళ్ళందరూ అక్కడికి వెళ్లారు. వీళ్ళ అందరి ప్రేమ ఉన్మాదం అయిపోతుంది. ఇంత ప్రేమ తట్టుకోలేక శ్రీకృష్ణుడు వాళ్ళ మధ్య నుంచి మాయమైపోతాడు. ఆ రోజు గోపికలకు పట్టరాని శోకమొచ్చింది. ఎలా తట్టుకోవాలో తెలీక ఒకరు కృష్ణుడుగా అనుకరించి, ఒకరు గోపికగా అనుకరించి, కృష్ణుడిని ఇమిటేట్ చేస్తూ కృష్ణుడు ఆనాడు గోకులంలో ఏ రకమైన చేష్టలు చేసేవాడో వాటన్నిటిని గోపికలు అనుకరించారు. ఆ నటన ద్వారా గోపికలు శోకాన్ని తట్టుకోగలిగారు. ఆ నటన వల్లే శ్రీకృష్ణుడు నాకే అన్న అహంభావం తగ్గింది. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు వాళ్ళ మధ్యలోకి సాక్షాత్కారం అవుతాడు. వాళ్ళందరినీ ఆనందింపచేస్తాడు. ఇదే భగవద్గీతలో కాత్యాయని వ్రతమని మనం చదువుకుంటామని విష్ణు చిత్తుల వారు చెబుతారు. ఇవన్నీ విన్నాక గోదాదేవి తనని తాను గోపికగా, తన ఊరిని నందగ్రామంలాగా, తన ఊర్లో ఉన్న వటపత్ర సాయి ఆలయాన్ని నందగోకులంలోని భవనంలాగా, ఆ భవనంలో ఉన్న స్వామిని కృష్ణుడిలాగా గుర్తించి, వాళ్ళందరూ ఆనాడు ఎలా కృష్ణుడి దగ్గరికి కలిసి వెళ్లారో, అలాగే ఈ వేళ కూడా అలానే చేద్దామని మన ఆపేక్ష స్వామికి చెప్పుకొని అనుగ్రహాన్ని పొందుదామనంటుంది. ఆ ఊర్లో అందరూ కూడా అనుకరిస్తారు. ఆనాడు గోపికలు ఒక్కరోజు వ్రతం చేస్తే,
గోదాదేవి ఒక్క రోజుని 30 రోజులుగా విభజించి 30 రోజులు వ్రతం చేస్తుంది. ప్రతిరోజు ఊర్లో అందరిని వటపత్ర సాయి దగ్గరికి తీసుకెళ్ళి ఆసువుగా ప్రతిరోజు ఒక పాట పాడేది. అలాగే 30 రోజుల వ్రతం 30 పాటలు పాడింది. ఆ పాటలే తిరుప్పావై. అలా గోదాదేవి అందరికీ దైవానుగ్రహం లభించడానికి ఈ వ్రతాన్ని చేసింది. ఆనాడు గోపికలు కృష్ణుడిని చూసి చేశారు. కానీ గోదాదేవి అర్చామూర్తి దగ్గరే చేసింది. భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసించింది కాబట్టే అనుకరించింది. అలా గోదాదేవి రంగనాథ స్వామిని పెళ్లాడి రంగనాథుని చరణాల్లోనే సమర్పణ అయింది. కాబట్టి మనం కూడా రేపటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది కాబట్టి, ఉదయాన్నే లేచి ముంగిట్లో ముగ్గులు వేసుకొని, పూజ గది అంతా శుభ్రం చేసుకొని, ధనుర్మాస వ్రతం చేసుకొని, రోజుకొక పాసురం చదివి, అలాగా 30 రోజులు 30 పాసురాలు చదివి, నిత్యం దేవుడికి చక్కెర పొంగలి, పులిహోర, దధ్యోజనం వంటి ప్రసాదాలు సమర్పించి, భగవన్నామస్మరణలోనే గడుపుతూ సకల కోరికలు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ మీ సీతమ్మ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే ఓం శ్రీ గోదాయై నమః, రామానుజాయై నమః అని కామెంట్ చేయండి.